హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మినీ గార్డెన్ మీకు చూపిస్తా అండి. మాకు రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో కొన్ని చెట్లు పెట్టామండి. మొదటిగా వంకాయ చెట్లు పెట్టామండి. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. వరుసగా ఒక 5 మల్లె చెట్టు కూడా పెట్టామండి. సమ్మర్లో ఎక్కువ పూలు వస్తాయండి. ఇటు సైడ్ కూడా ఒక 5 వంకాయ చెట్లు పెట్టామండి. ఇక్కడ కరివేపాకు చెట్టు పెట్టామండి. పెట్టి 40 days అవుతుంది. కరివేపాకు చెట్టు బాగా పెరిగిందండి ఇక్కడ. చూడండి, ఇక్కడ వంకాయ చెట్టుకి చిన్న వంకాయ కాసిందండి. చూపిస్తా చూడండి. చిన్న కాసిందండి. ఇప్పుడే గుత్తి వంకాయ చెట్టు అండి ఇది. ఈ చెట్టు అయితే బాగా పూత పూసిందండి. ఖచ్చితంగా ఇంకా 6 రోజులలో అన్ని కాయలు కాస్తుందండి. ఇక్కడ మైదాకు చెట్టు కూడా ఉందండి. చూపిస్తా చూడండి. ఇది ప్రతి సండే మా అమ్మగారు తెంపి మాకు తలకి రాస్తారండి. జుట్టు ఎంటుకలు ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉంటాయండి. ఈ చెట్లన్నీ మా అమ్మగారే పెట్టారండి. ఇక్కడ సైడ్ ఇంకొక మల్లెపూ చెట్టు ఉందండి. ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి పూలేం కాదు. ఈ వర్షంకి గోడ కూలిపోయిందండి. ఇదంతా గడ్డి అండి. ఈ గడ్డి తీసేసి కూడా ఇక్కడ చెట్లు పెట్టాలండి. ఇవన్నీ తీసేసి చెట్లు పెడతామండి తర్వాత. ఇక్కడ జాంకాయ చెట్టు అండి. ఇది చెట్టుకి మొత్తం దొండ తీగ పారింది. బచ్చలకు కూడా తీగ పారిందండి మొత్తం జాంకాయ చెట్టుకి. చూడండి, చూపిస్తా చూడండి. ఇక్కడ బచ్చలకు తీగ ఉంది చూడండి. చూపిస్తా. మొత్తం బచ్చల తీగ అండి. ఇది మొత్తం పారింది బచ్చల తీగ. ఇవన్నీ ర్యాండమ్గా పెరిగిన చెట్లు అండి. ఈ చెట్లు కూడా తీసేస్తామండి. మొత్తం తీసేసి క్లీన్ చేయాలి మొత్తం. దోమలు వస్తాయి ఇంట్లోకి. ఇంట్లో కుండలో కూడా కొన్ని చెట్లు పెట్టామండి. అవి కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. ముందుగా ఇక్కడ తులసి చెట్టు ఉందండి. ఇక్కడ మా అమ్మగారు పొద్దున్నే లేచి పూజ చేస్తారండి తులసి కోటకి. అలాగే ఇక్కడ చూసుకుంటే కుండీలో కొండపిండి ఆకు ఉందండి. చూడండి, మీకు చూపిస్తా చూడండి. ఇది కొండపిండి ఆకు అండి. కిడ్నీలో రాళ్ళు కరిగిస్తాయండి. ఈ ఆకులు తీసుకొని జ్యూస్గా కూడా తీసుకోవచ్చండి. కడుపులో ఉన్న రాళ్ళు, గాలిబాడల్లో ఉన్న రాళ్ళు అన్నీ పోతాయండి. కొండపిండి ఆకు అండి. ఇంకో కుండీలో చూసుకుంటే అండి పుదీనా చెట్టు పెట్టామండి. పుదీనా చెట్టు పెట్టాం. చూపిస్తే చూడండి. పుదీనా చెట్టు పెట్టి ఒక 6 days అవుతుందండి. ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయండి మంచిగా. ఇంకో 10 daysలో మొత్తం కుండ అంతా వస్తుందండి పుదీనా. అలాగే పక్కకి దానిమ్మ చెట్టు కూడా ఉందండి. చూడండి, దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టుకి బెండ తీగ ఉందండి. అలాగే బచ్చల తీగ కూడా రీసెంట్గా పెట్టామండి. చూడండి, చూపిస్తాం మీకు. ఇది దొండ తీగ అండి. ఇది మన కింద చూసుకుంటే రీసెంట్గా పెట్టామండి. ఇది బచ్చల తీగ అండి. ఇది పెట్టి 2 days అవుతుందండి అంతే. అంతే అండి. ఇది మా మినీ గార్డెన్ అండి మా ఇంట్లో. థ్యాంక్ యూ. బాయ్ అండి.